సూర్యాపేటలో అనుమతులు లేని ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నకిలీ వైద్యుల నిర్లక్ష్యానికి వారం రోజుల వ్యవధిలోనే 2 మహిళలు మృతి చెందారు. గతంలో సాయి సంజీవని పేరుతో ఆసుపత్రి నిర్వహించగా అధికారులు సీజ్ చేశారు. గత 6 నెలలుగా ఒమేగా పేరుతో ఆసుపత్రి నిర్వహిస్తూ అనాధికారికంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. పట్టణంలో ఇలాంటి అనుమతులు లేని ఆసుపత్రులు అదేవిధంగా అనుభవం లేని డాక్టర్లు ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే 2 పేషెంట్లు కూడా మృతి చెందినటువంటి ఘటనను మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే ఆసుపత్రి ఉందో ప్రైవేట్ ఆసుపత్రి, దీనికి బోర్డు కానీ ఏది కానీ లేదు. గతంలో ఇది సాయి సంజీవని పేరుతో కూడా ఆసుపత్రి నిర్వహించడం జరిగింది. ఈ విధంగానే ఆ పేషెంట్లు మృతి చెందడం, అదేవిధంగా ఎలాంటి అర్హత లేకపోవడంతో కూడా గతంలో సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒమేగా పేరుతో కూడా ఒక 6 నెలల నుంచి కూడా మళ్ళీ మొదలైంది. అయితే మహిళ మోతే మండలానికి చెందిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ లింగ నిర్ధారణ పరీక్ష చేసుకొని వరుసగా 3వ కాన్పు కూడా ఆడపిల్లే అని తెలిసేసరికి ఇక్కడికి వచ్చి వైద్యులను సంప్రదించి ఇక్కడనే మొత్తం కూడా అబార్షన్ చేయబోగా కూడా వైద్యం వికటించి పూర్తిగా రక్తస్రావం కావడంతో కూడా దగ్గరలోని ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా కూడా మార్గమధ్యంలో మృతి చెందినటువంటి ఘటనను కూడా చోటు చేసుకోవడం జరిగింది. వరుసగా సూర్యాపేటలో ఈ విధంగా ప్రైవేట్ ఆసుపత్రులు, ఎలాంటి అనుమతులు లేని ఆసుపత్రులు, అదేవిధంగా అనుభవం లేని డాక్టర్లతో కూడా వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. తీరా ఈ ఘటన జరిగాక మొత్తం ఎక్కడికక్కడ బోర్డు పీకేసి కూడా మొత్తం ఆసుపత్రిని ఖాళీ చేసి తాళాలు వేసి పరారైనటువంటి విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. గత కొన్ని నెలల నుంచి కూడా ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా కూడా ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు డిఎంహెచ్ఓ ఏం చేస్తున్నారు అన్నటువంటి విమర్శలు కూడా రావడం జరిగింది. అయితే ఇదే ఘటనపై కూడా డిఎంహెచ్ఓని కూడా వివరణగా కూడా ఇప్పుడు మాత్రం మొత్తం అన్ని ఆసుపత్రులపై కూడా గట్టి నిఘా ఉంచాం, అదేవిధంగా ఆసుపత్రులని క్రిమినల్ కేసులు చేస్తున్నాం, అదేవిధంగా సీజ్ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఏదైతే ఉన్నదో ఈ ఘటనే ఉదాహరణ అని చెప్పవచ్చు. గతంలో సీజ్ చేసినటువంటి ఆసుపత్రి మళ్ళీ యథావిధిగా తెరుచుకొని మళ్ళీ అదే విధమైనటువంటి తప్పిదం చేసినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. ఒక ఇండివిజువల్ ఇల్లుగా ఉన్నటువంటి ఆసుపత్రి చూస్తున్నాం. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట పట్టణంలో నడి ఒడ్డున ఉన్నటువంటి ఆసుపత్రి అని చెప్పవచ్చు. ఇక్కడ చేసినటువంటి డాక్టర్ మహిళకు చేసినటువంటి ట్రీట్మెంట్ తోటే మొత్తం ఆ మహిళ కూడా వైద్యం వికటించి మృతి చెందినటువంటి ఘటనను కూడా చూడడం జరిగింది. అయితే గొట్టు చప్పుడు కాకుండా మొత్తం ఆ మహిళా బంధువులకి కాస్ని డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొత్తం కూడా పోలీసులు కేసు నమోదు చేస్తారు, అదేవిధంగా చర్యలు తీసుకుంటారని రాత్రికి రాత్రే ఘటన జరగగానే వెంటనే కూడా ఎక్కడికక్కడ ఖాళీ చేసి పరారైనటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. సూర్యాపేటలో చూసినట్లయితే వారం రోజుల క్రితం కూడా మరొక మహిళ కూడా శ్రీకృష్ణ ఆసుపత్రిలో కూడా ఇదే విధమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆ మహిళ కూడా వైద్యం వికటించి మృతి చెందడంతో కూడా ఆసుపత్రిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికీ మొత్తం వరుస ఘటనలు జరుగుతుండడంతో కూడా మొత్తం బృందం కూడా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిఎంహెచ్ఓ చెప్తున్నటువంటి ప్రకారం ఇప్పటికే యాపిల్ స్కాన్ సెంటర్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సాయి కృష్ణ, అదేవిధంగా సాయి గణేష్ ఈ ఆసుపత్రిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు నిఘాను పటిష్టం చేశామని కూడా వైద్యాధికారులు చెప్తున్నా కానీ సూర్యాపేటలో తరచూ ఇలాంటి ఘటనలు జరగడం పట్ల కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, సూర్యాపేట. పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న శ్రీ సాయి గణేష్ అనే ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. ఈ ఆసుపత్రిలో కూడా ఓ మహిళా వైద్యం వికటించి మృతి చెందింది. ఇప్పటికే 3 హాస్పిటళ్లను సీజ్ చేశారు. అనుభవం లేని డాక్టర్ లాప్రోస్కోపిక్తో గర్భసంచికి చేసిన సర్జరీ వికటించింది. దీంతో హుటాహుటిన యశోదకు తరలించగా అతను మృతి చెందాడు. దీంతో డిఎంహెచ్ఓ ఆసుపత్రిని సీజ్ చేశారు. గతంలో ఈ ఆసుపత్రికి అనేక ఫిర్యాదులు ఉన్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మహిళ మృతి చెందడంతో సీజ్ చేశారు. సూర్యాపేటలో సీజ్ చేసినటువంటి శ్రీ సాయి గణేష్ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఈ ఆసుపత్రి నిర్వాహకం వల్లనే ఒక మహిళ ప్రాణం బలికొన్నదని చెప్పవచ్చు. అనుభవం లేని డాక్టర్లు, అనుమతి లేకుండా కూడా ఆసుపత్రులు సూర్యాపేటలో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నా. ఇప్పటికే మొత్తం ఒక స్కానింగ్ సెంటర్తో పాటు 3 ఆసుపత్రులను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీ సాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక కార్పొరేట్ లెవెల్లో కూడా మొత్తం లక్షల కూడా
దందుకుంటారని చెప్పవచ్చు. ఒక మహిళ లాప్రోస్కోపిక్ సర్జన్ కోసం గర్భసంచి దానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే లాప్రోస్కోపిక్ సర్జన్ లేకుండా కూడా అనుభవం లేని డాక్టర్ మరొక నకిలీ డాక్టర్తో కూడా వైద్యం చేయడం జరిగింది, సర్జన్ చేయడం జరిగింది. కానీ అతను మొత్తం కూడా లాప్రోస్కోపిక్తో కూడా అతను వైద్యం చేస్తూ కూడా ఆ లివర్ని కట్ చేయడం జరిగింది. ఆ తర్వాత యశోద ఆసుపత్రికి తరలించగా 10 రోజుల పాటు కూడా ఆ మహిళ అక్కడనే కొట్టుమిట్టాడుతూ కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఎట్టకేలకు మొత్తం కూడా ప్రాణాలను కూడా విడిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ గుట్టు చప్పుడు కాకుండా ఆ మహిళకి అయినటువంటి ఆసుపత్రికి అయినటువంటి ఖర్చు, అదేవిధంగా మహిళకు కూడా ఖర్చు చెల్లించి కూడా గోప్యంగా ఉంచడం జరిగింది. విషయం మొత్తం కూడా తెలుసుకొని మొత్తం ఆందోళన నిర్వహించడంతో ఎట్టకేలకు డిఎంహెచ్ఓ యంత్రాంగం కదిలింది. ఆసుపత్రిని సీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. 23/6/2025 మనం డేట్ కూడా చూస్తున్నాం. ఆసుపత్రిని మొత్తం సాయి గణేష్ ఆసుపత్రిని డిఎంహెచ్ఓ వచ్చి సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ గతంలోనే ఈ ఆసుపత్రిపై కూడా విమర్శలు రావడం జరిగింది. పర్మిషన్ లేకుండా కూడా ఇక్కడ మొత్తం ఆసుపత్రి నిర్వహిస్తున్నారని గతంలో ఫిర్యాదులు చేసినా కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇవాళ ఒక మహిళా ప్రాణం, నిండు ప్రాణం బలికొన్న తర్వాత కూడా మొత్తం యంత్రాంగం కదిలి ఇప్పుడు వచ్చి సీజ్ చేశారు. ఇదే ముందుగానే గుర్తించి కూడా సీజ్ చేసి వీరి అనుమతులు లేకుండా ఏ విధంగా నిర్వహిస్తారని చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటన జరిగేది కాదు. మొన్న ఒక మహిళా ప్రాణం, అదేవిధంగా 2 రోజుల క్రితం కూడా మరొక మహిళ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ విధంగానే మొత్తం గర్భస్రావంతో కూడా వైద్యం వికటించి మృతి చెందినటువంటి ఘటన కూడా చూడడం జరిగింది. సూర్యాపేటలో వరుస ఘటనలు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా ఐఎంఏ అధికారులు కానీ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేటలో చాలా వరకు కూడా మొత్తం ఆసుపత్రులన్నీ కూడా పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. మొత్తం ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి కూడా మొత్తం రెన్యువల్ చేసుకుంటున్నారు, ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. చర్యలు తీసుకోవాలని గత కొంతకాలంగా చెప్పినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి అయితే దాపురించిందని చెప్పవచ్చు. తీరా మొత్తం 2 ప్రాణాలు బలికొన్న తర్వాత కూడా ఇప్పుడు యాక్షన్లోకి తిరిగి తూతూ మంత్రంగా కూడా వారిపై చర్యలు తీసుకుంటున్నాం, ఆసుపత్రిని సీజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. ముందే కనుక ఈ చర్యలు తీసుకొని ఉన్నట్లయితే ఇవాళ 2 ప్రాణాలు బలికొనే అవకాశం కాదు. మొత్తం సూర్యాపేటలో ఇప్పటికే చూసినట్లయితే యాపిల్ స్కాన్ సెంటర్, అదేవిధంగా సాయి గణేష్ హాస్పిటల్, అదేవిధంగా సాయి హాస్పిటల్ మొత్తం 3 ఆసుపత్రులు, ఒక స్కానింగ్ సెంటర్ని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిఎంహెచ్ఓపై కూడా పలు విమర్శలు వస్తున్నాయి. గత కొంతకాలంగా ఎప్పటి నుంచో కూడా ఈ విధంగా వెలుగులోకి తీసుకొచ్చి చర్యలు తీసుకోవాలన్నా కానీ పట్టించుకోకపోవడం, తీరా ఇప్పుడంతా కూడా ప్రాణాలు బలికొన్న తర్వాత విమర్శలు వచ్చిన తర్వాత ఇప్పుడు యాక్షన్లోకి దిగుతారన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. మొత్తం సూర్యాపేట ఇది ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు. సూర్యాపేట జిల్లా నడి ఒడ్డున సూర్యాపేట పట్టణ కేంద్రంలో మొత్తం దాదాపు 70 నుంచి 80 వరకు కూడా ఈ విధంగా ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. వీరికి ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ విధంగా సర్జరీలు నిర్వహిస్తున్నారు. లక్షల్లో కూడా ఫీజులు వసూలు చేస్తూ వైద్యులంతా కూడా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించని చెప్పవచ్చు. మొత్తం లాప్రోస్కోపిక్ సర్జన్ ఎవరైతే ఉన్నారో గర్భసంచ ఆపరేషన్ చేయబోయి కూడా లివర్ని కట్ చేయడంతో కూడా మహిళ మొత్తం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మృతి చెందినటువంటి ఘటన కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా సూర్యాపేటలో వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలతో కూడా మొత్తం పలు విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. ఇప్పటికైనా మొత్తం బృందం రంగంలోకి దిగి మొత్తం కూడా అధికారులంతా కూడా చర్యలు తీసుకోకపోతే, విచారణ జరిపించకపోతే మరింత ప్రమాదం ఉందనే చెప్పవచ్చు. రవితో రమేష్, బిగ్ టీవీ, సూర్యాపేట. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యాక్ట్ ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆసుపత్రులను సీజ్ చేస్తున్నామన్నారు డిఎంహెచ్ఓ కోటాచలం. 3 ప్రోగ్రాం అధికారులతో 3 గ్రూపులుగా విడిపోయి ఆసుపత్రులపై దాడులు జరుపుతున్నామన్నారు. నకిలీ సర్టిఫికెట్స్ తో డాక్టర్లుగా చెలామణి అవుతున్న వ్యక్తుల ఐడీలు బ్లాక్ చేశామన్నారు. డిఎంహెచ్ఓతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. సూర్యాపేటలో నకిలీ డాక్టర్ల ఆగడాలు రోజు మితిమీరిపోతున్నాయి. ఎలాంటి అనుభవం లేకుండా, అనుమతులు లేకుండా కూడా ఆసుపత్రులు పెడుతూ వైద్యుల రోగుల ప్రాణాలతో కూడా చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్ననే చూడడం జరిగింది. ఒక గర్భిణికి అబార్షన్ చేస్తూ కూడా రక్తస్రావంతో మృతి చెందినటువంటి ఘటనను కూడా చూడడం జరిగింది. సూర్యాపేట జిల్లా వైద్యాధికారి డిఎంహెచ్ఓ మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మొత్తం మీద సూర్యాపేటలో వరుసగా చూస్తున్నాం. వారం రోజుల కింద ఒక ఆసుపత్రి ఘటన చూడముందే మరొక ఇలాంటి తరచూ కూడా జరుగుతున్నాయి కదా, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది సూర్యాపేట? ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలో యాపిల్ స్కాన్ సెంటర్లో మరి వైద్యుడికి మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్ పీజీ చేసినట్లుగా మాకు సబ్మిషన్ చేయడము, ఆసుపత్రికి నోటీసులు ఇవ్వడము, షోకాజులు ఇవ్వడము, ఆ తర్వాత వారికి ఇచ్చిన క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అదే రీతిలో
శ్రీకృష్ణ హాస్పిటల్, అదే రీతిలో శరత్ కార్డియాక్ సెంటర్, అదే రీతిలో సాయి గణేష్ ఆసుపత్రిని కూడా ఈ యొక్క వారి యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయబడింది. మరి ఈ యొక్క క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా జిల్లాలో ఉన్న అన్ని ఆసుపత్రులను తనిఖీ చేయటకై ముగ్గురు ప్రోగ్రామ్ ఆఫీసర్లతో 3 టీములుగా విభజించి సూర్యాపేటలో 2 టీములుగా, మరి కోదాడ హుజూర్నగర్లో 1 టీమును డైలీ పంపించి డైలీ ఒక 8 నుంచి 10 ఆసుపత్రులు సందర్శించి వారి యొక్క క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తున్నారా లేదా, వారి దగ్గర ఉన్న డాక్టర్స్ అయితేనేమి, పారామెడికల్ సిబ్బంది అయితేనేమి, ఫర్నిచర్ అయితేనేమి, బోర్డు విషయంలో అయితేనేమి, ధరల పట్టికల విషయంలో అయితేనేమి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విషయంలో అయితేనేమి, ఫైర్ సేఫ్టీ మెజర్స్లో అయితేనేమి, బిల్డింగ్ విషయంలో అయితేనేమి, ట్యాక్స్ పేమెంట్ విషయంలో అయితేనేమి, అంటే బిల్డింగ్ ట్యాక్స్ కట్టే విధానంలో అన్ని రకాల నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తున్నారా లేదా అనే విషయం పైన ఈ 3 టీములుగా విభజించి రోజు వారీగా మరి స్ప్రెడ్షీట్లో అప్డేట్ చేసుకుంటూ ఏవైతే చిన్న లోపాలు ఉన్నాయో వెంటనే నోటీసులు ఇచ్చుకుంటూ వాటిని సవరించుకుంటూ రావడం జరుగుతూ ఉన్నది. ఏం జరిగింది ఈ విషయంలో? మొన్న మహిళ గర్భస్రావంతో కూడా చికిత్స పొందుతూ మృతి చెందింది కదా, ఆ విషయంలో హాస్పిటల్ ఆసుపత్రి అనేది పూర్తిగా నిర్ధారణ కాలేదు. అయితే మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ మా యొక్క మెడికల్ ఆఫీసర్, ఆశా వర్కర్, ఏఎన్ఎం ద్వారా రాఘవపురం అనే గ్రామానికి మేము అదే రోజు రాత్రి మొన్నటి నైట్ పంపించడం జరిగింది. మేము డేటా కూడా తెప్పించుకోవడం జరిగింది. ఆవిడకు ఇంతకుముందు 2 ఆడపిల్లలు ఉన్నట్టుగా, ఒక 3వసారి కాన్పు అందినట్లుగా ఆ సమాచారము. కానీ ఆమె కాన్పు అందినట్లుగా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో మా ఆశా వర్కరు వెళ్ళి అడిగినట్లయితే నెల బహిష్ట అవుతుందని మరి చెప్పినట్లుగా మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఏదేమైనా అది అబార్షన్ జరిగినట్లుగా మనకు అవుతా ఉన్నది. ఇక్కడ ఈ యొక్క టేకుమట్ల అనే గ్రామంలో ఉన్న ఒక ఆర్ఎంపీ ఆమెను ఒక నకరేకల్లో ఒక ఆర్ఎంపీ వైద్యుడు అనకూడదు, ఆర్ఎంపీ లేదంటే టెక్నికల్ పర్సన్ అతను నకరేకల్లో మరి తన ఇంటిలో మరి అల్ట్రాసౌండ్ మిషన్ పెట్టి ఈమెకు డయాగ్నోసిస్ చేసినట్టుగా, ఫీమేల్ అని డయాగ్నోసిస్ చేసినట్టుగా అని చెప్పడం జరిగిందనేది వాటి కుటుంబ సభ్యుల ద్వారా మనకు తెలిసిన విషయము. ఆ పద్ధతిలో మళ్ళీ ఆవిడ వెనక్కి వచ్చి ఈ యొక్క రామలింగేశ్వర థియేటర్ దగ్గరలో ఉన్న ఒక 2 షట్టర్లు ఉన్నది ఆ హౌస్లో, అది ఇంతకుముందు ఆసుపత్రిగా నడిచింది, దాంట్లో అబార్షన్ చేసినట్లుగా మరి వెంటనే బ్లీడింగ్ ఎక్కువ కావడం వల్ల వెంటనే ఖమ్మంకు అంబులెన్స్లో తరలించినట్లు, ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రాథమిక విచారణలో ఈ చనిపోయిన వారి యొక్క భర్త, తల్లిదండ్రుల ద్వారా మాకు తెలిసిన విషయం. అంతకుముందు కూడా సాయికృష్ణ ఆసుపత్రిలో కూడా మరొక మహిళ కూడా ఈ విధంగానే మృతి చెందినటువంటి లివర్ కట్ చేయి ఆ విషయంలోకి వస్తే అందులో 35 సంవత్సరాల యువతికి గర్భసంచి ఆపరేషను లాప్రోస్కోపిక్ ద్వారా చేసినట్లుగా, లాప్రోస్కోపిక్ పంక్చర్ అనేది అంటే నీడిల్ పంక్చర్ అనేది చిన్న ఆర్టరీకి తగిలినట్టుగా, దాంట్లో నుంచి బ్లీడింగ్ అయినట్లుగా, దానికి ఎంబోలైజేషన్ యశోద ఆసుపత్రికి పోయి చేసినట్లుగా, ఆ తర్వాత ఫైనల్గా అది ఫంగల్ ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యి కంట్రోల్ లేకుండా కొద్ది రోజుల తర్వాత ప్రాణాలు పోయినట్లుగా మా యొక్క ప్రాథమిక దర్యాప్తులో. ఎవరు సర్జరీ చేసింది? డాక్టరేనా? అసలు సర్జరీ చేసిన వ్యక్తి డాక్టర్ కిరణ్ కుమార్ అనే వ్యక్తి లాప్రోస్కోపిక్ సర్జన్. ఆయన కూడా ఇక్కడికి వచ్చి ప్రజెంట్ చేశాడు. ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎందుకంటే సూర్యాపేటలో వరుసగా చూస్తున్నాం కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎలాంటి పర్మిషన్ లేకుండా, అనుభవం లేకుండా కూడా హాస్పిటల్తో రోగుల ప్రాణాలతో చిలగాటమాడుతున్నటువంటి ఒక డిఎంహెచ్ఓగా ఏం చర్యలు తీసుకున్నారు? మేము ఆసుపత్రులు సందర్శించడం జరిగింది, వివరాలు తీసుకున్నాము. పోలీస్ కేసు విషయం కూడా అయిపోయినది. మేము ఆసుపత్రికి షోకాజ్ నోటీసులు ప్రప్రథమంగా షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు సమాధానం ఇవ్వడము, మరి సరైన సమాధానం మాకు సరిపోక మేము ఆసుపత్రిని వారి యొక్క క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఇచ్చిన రిజిస్ట్రేషన్ రద్దు చేయబడి దాని యొక్క అంటే ఆసుపత్రిని మూసివేసి
ఆ క్లినికల్ ఎస్టాబ్లిష్డ్ యాక్ట్ ప్రకారంగా వారి యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేయబడింది. అంటే ఈ ఘటనలు జరగకముందే గతంలోనే యాపిల్ స్కాన్ కానీ, సాయి సంజీవిని కానీ, సాయి కృష్ణ కానీ ఈ ఆసుపత్రులపై పలు ఫిర్యాదులు రావడం జరిగింది. ఐఎంఏ అధికారులు కూడా మీకు ఫిర్యాదు చేయడం జరిగింది, వీటిపై యాక్షన్ తీసుకోవాలన్నా కానీ అప్పుడు యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు జరిగినాక ఈ విధంగా జరుగుతున్నట్టు లేదండి, వాళ్ళు ఇచ్చిన 24వ తారీఖు మాకు ఇచ్చిన సమాచారం రోజే వెంటనే మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. 25వ తారీఖు ఉదయం మేము యాపిల్ స్కాన్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. 1 వీక్ మేము ఆగడం జరిగింది. వెయిటింగ్ పీరియడ్ ఇచ్చినాము, తర్వాత షోకాజ్ నోటీస్ ఇచ్చినాము, సరైన సమాధానం చెప్పని ఇచ్చినాము. ఆ తర్వాత మా పై అధికారుల ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము దాన్ని యాక్ట్ ప్రకారంగా యాక్ట్స్ అన్నీ విశదీకరించి యాక్ట్స్ అన్నీ చూసుకొని వారికి ఈ ఆసుపత్రి ఈ యొక్క స్కానింగ్ సెంటర్ను రిజిస్ట్రేషన్ను సస్పెన్షన్లో కూడా పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఏ ఆసుపత్రిని సీజ్ చేయడం జరిగింది? ఇప్పటివరకు యాపిల్ స్కాన్స్ అయిపోయింది, సాయి గణేష్ ఆసుపత్రి అయిపోయింది, శ్రీకృష్ణ హాస్పిటల్ అయిపోయింది, శరత్ కార్డియక్ సెంటర్ అయిపోయింది. ఇప్పటికి నోటీసులు మాత్రం నియర్ అబౌట్ మేము ఇప్పటి వరకు 104 ఆసుపత్రులు విజిట్ చేయడం జరిగింది. నిన్నటి ఈవినింగ్ వరకు మేము కూడా స్ప్రెడ్షీట్లో అప్లోడ్ చేయడం జరిగింది. దాంట్లో 26 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. పలు కారణాలు, ఒక ఆసుపత్రిలో ఒక డాక్టర్ లేకపోవడం, ఒక ఆసుపత్రిలో క్వాలిఫైడ్ స్టాఫ్ నర్స్ లేకపోవడం అని, ఒక ఆసుపత్రిలో పొల్యూషన్ ఆ పద్ధతిలో ఒక్కొక్క ఆసుపత్రిలో ఒక్కొక్క కారణము, ఆ కారణం షో చేసుకుంటూ మేము ప్రతి ఒక్కరికి షోకాజ్ ఇవ్వడం జరిగింది. అవి రెక్టిఫికేషన్ దారిలో కొన్ని రావడం జరిగింది. ఎవరికైతే రెక్టిఫికేషన్ జరగలేదో, మేము ఇచ్చిన టైం దాటిపోయినట్లయితే వాటిని కూడా మూసేయడం జరుగుతుంది. అదేవిధంగా లింగ నిర్ధారణ పరీక్షలు కూడా మీ దృష్టికి రావడం జరిగింది. ఎందుకంటే ఆ మహిళ విషయంలో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న తర్వాత అబార్షన్కి వచ్చి ఇంకా ఈ విధమైనటువంటి వాటిపై చర్యలు తీసుకున్నారా? లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన పీసీపీఎన్డీటీ యాక్ట్ ప్రకారంగా కూడా మా యొక్క ఎంహెచ్ఎన్ టీం కూడా తిరుగుతూ ఉన్నది. అది కూడా స్ట్రిక్ట్గా మేము చేయడం జరుగుతూ ఉన్నది. ఆ పద్ధతిలో మరి ఈ యొక్క విషయంలో మాత్రం ఇది జరిగింది నకరికల్లో, మనకు తెలియదు ఆ విషయం. నకరికల్లో అక్కడ జిల్లా అధికారులకు కానీ మీరు సమాచారం వెంటనే సమాచారం ఇచ్చినాం. మాకు తెలిసిన మరుక్షణమే ఫస్ట్ కాల్ మేము జిల్లాధికారికే చెప్పినాం. ఎందుకంటే మా బాధ్యత అది, చెప్పడం మా బాధ్యత. ఏం చెప్తారు మీరు డిఎంహెచ్ఓగా, ఏం భరోసా ఇస్తారు మొత్తం సూర్యాపేట పట్టణ ప్రజలకు? సూర్యాపేట పట్టణ ప్రజలకు భరోసా ఇవ్వడం ఏంటంటే, సూర్యాపేట పట్టణంలో ఆసుపత్రుల పైన ఉక్కుపాదం మోపుతాం. ఎట్టి పరిస్థితుల్లో క్వాలిఫైడ్ డాక్టర్ లేకుండా ఆసుపత్రులు నడపడానికి లేదు. ఆ తర్వాత మరి అన్ని రకాల హంగులతో ఉండాలి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా నడిచే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టులో ప్రకారంగా పర్మిషన్ పొందిన ఆసుపత్రులు మాత్రమే నడపాలి, మిగతా ఆసుపత్రులు నడపకూడదు. ముఖ్యంగా ప్రజలకు మేమిచ్చే సలహా ఏమిటంటే, ప్రజలారా, సూర్యాపేట ప్రజలారా, సూర్యాపేట జిల్లా ప్రజలారా, మీరు ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్వాలిఫైడ్ డాక్టర్స్, పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉంటారు. దయచేసి వారి దగ్గరికి వెళ్ళి మీరు వైద్యం తీసుకోమని మొట్టమొదటిసారిగా చెప్తాం. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అన్ని రకాల సీనియర్ మోస్ట్ డాక్టర్స్ అయి ఉండాలి, వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ ఉండాలి, వాళ్ళ విద్యార్హతలు బోర్డు మీద ఉండాలి. మీరు నమ్మకమైన వైద్యులతోటి మీరు వైద్యం చేయించుకోమని మేము ప్రజలకు సలహా ఇస్తామండి. రైట్, చూడొచ్చు వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలపై జిల్లా కలెక్టర్ అదేవిధంగా డిఎంహెచ్ఓ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం దీనికి బాధ్యులని గుర్తించి ఆసుపత్రిని కూడా సీజ్ చేస్తాం, అదేవిధంగా కేసులు కూడా నమోదు చేస్తామని చెప్తున్నారు. ఇక మీదట కూడా సూర్యాపేట జిల్లాలో ఇలాంటి మొత్తం కూడా వైద్యులు, నకిలీ వైద్యులు కానీ అనుమతులు లేని ఆసుపత్రులపై కఠిన చర్యలు ఉంటాయని కూడా సూర్యాపేట డిఎంహెచ్ఓ చెప్తున్నారు. నేను రవితో రమేష్, బిగ్ టీవీ, సూర్యాపేట.